ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జూనియర్ ఎన్టీఆర్కు ఘోర ప్రమాదం, తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేలుకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ చిత్ర యూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మొదట ఎన్టీఆర్కు రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ప్రచారం జరిగింది. తాజాగా తన గాయంపై ఎన్టీఆర్ స్పందించారు. యాక్సిడెంట్ అంటూ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. జిమ్లో జారిపడడం వల్ల చేతికి చిన్న గాయమైందని ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, 2 వారాల తర్వాత మిగిలిన సినిమా షూటింగ్లో పాల్గొంటానని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతోంది. దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికీ విడుదలైన సినిమాలోని 2 పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే దేవరా సినిమాలో షూటింగ్ సమయంలో ఇది 2వ ప్రమాదం. గతంలో మోదకొండమ్మ తల్లి పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపయ్యారు. గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రిలోకి తరలించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.